22 మంది విద్యార్థులు ఏదైతే IIITకి సెలెక్ట్ అయ్యారో ఇది చాలా గర్వపడాల్సిన విషయం. ఎక్కడా లేనట్టు నంగనూరులో ఇంత ప్రతిభగల విద్యార్థులని వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలనే ఆలోచనతోటి రాజకీయాలకు అతీతంగా విద్యార్థుల భవిష్యత్తు కోరుకునే ఆలోచనలో వీళ్ళందరికీ వాళ్ళ ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రోత్సహించాలి. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే దేశం ముఖచిత్రం మారిపోతుంది, రాష్ట్రం ముఖచిత్రం మారిపోతుంది. ఇలాంటి యువత రేపు రాజకీయాల్లోకి కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ వస్తే సమాజంలో చాలా మార్పు జరుగుతుందని నమ్మిన వ్యక్తిని నేను. అందుకే ఇవాళ రావడం జరిగింది. ఇక్కడున్న గొప్ప విషయం ఏంటంటే దాదాపుగా 17 మంది అమ్మాయిలే IIITలో సెలెక్ట్ అయ్యారంటే నారీ శక్తి అంటే ఏందో సమాజానికి ఈ విధంగా వాళ్ళు నిరూపిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి పిల్లలు రేపు భవిష్యత్తులో ఏదైతే ఇందిరాగాంధీ గారు ఒక ఐరన్ లేడీ ఎలాగైతే నిలబడ్డారో, సుష్మా స్వరాజ్ గారు కానీ అలా ఐరన్ లేడీగా ఎవరైతే నిలబడ్డారో ఇలాంటి వాళ్ళే దేశానికి బలం. ఆడపిల్ల చేతుల్లో అధికారం ఉంటే ఇంటిని ఎంత చక్కదిద్దుతుందో సమాజాన్ని అంత చక్కదిద్దుతుందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా సపోర్టు ఇలా పేద విద్యార్థులు ఎవరైతుంటారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉంటుందని ఈరోజు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుకెళ్ళాలి కానీ నా లైఫ్ ఇక్కడికే ఆగిపోయింది, ఫెయిల్ పాస్ అనేది మనం ఎలాగా ప్రశ్నించే గొంతుంటే మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎవరినైనా తలకాయ బట్టి మరి చూడొచ్చు బయటికి. కూడా పాఠశాల పైన దృష్టి పెడితే మన దేశ అభివృద్ధి ఎంతో బాగుంటుంది అని కోరుకుంటూ ఇప్పుడు మనకు జడ్పీస్ మండల ఉపాధ్యక్షులు గోడపల్లి శివప్రసాద్ గారు తప్పనిసరిగా తీర్చాలని నేను కోరుతూ, ఎందుకంటే మా గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఎక్కడైతే చదువు మంచిగా ఉంటుందో దేశం కూడా, చదువు బాగుపడితే దేశం కూడా బాగుపడుతుంది. నియోజకవర్గంలో కూడా ఉండడం చాలా సంతోషించదగినటువంటి విషయము. అది మన పాఠశాలకు వచ్చి మా పిల్లలను, ఈ గ్రామంలో ఉన్నటువంటి చిన్నారులను ఈ కార్యక్రమాన్ని జస్ట్ ఒక 5 సెకండ్స్ అంటే అన్న ఏదైనా వేయాలన్నా 1 lakh రూపీస్. శివప్రసాద్ గారు మా పాఠశాల కోసం పూర్వ విద్యార్థిగా మీ యొక్క తాపత్రయాన్ని చూస్తుంటే కూడా మాకు కూడా సంతోషం కలుగుతుంది. ఎంతో తాపత్రయం ఉంది అని మాకు తెలుస్తుంది. అదేవిధంగా ఇదే విధంగా కొనసాగాలని మేము కోరుకుంటున్నాము. రాజు గౌడ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. టీచర్స్ అందరూ హెల్ప్ చేశారు. అక్కడికి వెళ్ళాక ఎవరు ఉండరు, మీరే చదువుకోవాలి. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవన్నింటిని అధిగమించి నాకన్నా గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ నాయకులు అందరికీ పేరు ఈ రోజు కూడా నందూరుకి వచ్చి ఈ విద్యార్థులకు విభాగంగా పెద్ద గొప్ప విషయంగా ఇలాంటి సహకారం మాట్లాడేయాల్సిందిగా ఇప్పుడు మన వెన్నట్టు స్వాగతం. అలాగే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చక్కగా ఇంకా ఇంకా ఎక్సలెంట్ అలానే దగ్గర నవీన్ గణేష్ దగ్గర దగ్గర సార్ సార్ అక్షయ్ కవర్ నేను ఇప్పుడు ఇక్కడ